అందరికీ నమస్కారం. మన భారతీయ హిందూ సంస్కృతిలో మనకు పూర్వీకులు కొన్ని ఆచార వ్యవహారాలు పెట్టారు. ఆచారాలు వ్యవహారాలు అంటే ఆచరించడమే ఆచారము అంటారు. అంటే అది ఎక్కడ ఎలా ఆచరించాలి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ భాగాన్ని బట్టి, వాళ్ళ వంశాన్ని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి ఉంటుంది. అంతే అన్ని ఆచారాలు ఒకే రకంగా ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ మనం పిండ ప్రదానం చేయాలంటారు. మనం అన్నం తింటాం కాబట్టి వారి అన్నాన్ని మనం పిండంగా పెడతాం. అదే నార్త్ భయం అనుకోండి, అక్కడ ఏంటంటే వాళ్ళు గోధుమ రొట్టెలు తింటారు కాబట్టి గోధుమ పిండిని పెడతారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు, ఆచార వ్యవహారాలన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి అందులో మచ్చుకు ఒకటి చెప్తాను నేను. మన ఇళ్ళల్లో సాధారణంగా పెద్దలకు కానీ, ముఖ్యంగా పసిపిల్లలకు, చిన్నపిల్లలకు దిష్టి తగిలింది అంటారు. దిష్టి తగిలిందంటే పసిపిల్లలు కానీ, ఇంకా చిన్నపిల్లలు, నడిచే పిల్లలకు అప్పుడప్పుడు చూపెడుతుంటే తెలిసిన వాళ్ళు చెప్తారు, పాపకు దిష్టి తగిలింది, దానికి సంబంధించి ఏదైనా దిష్టి తీసేయాలని చెప్తారు. అందులో సైంటిఫిక్గా చాలా అర్థం ఉంది. దిష్టి అంటే మామూలుగా ఏం చేస్తుంటారంటే ఉప్పు కానీ, ఎండుమిర్చి కానీ పాప చుట్టూరుగా తింపేసి బయట పాడిస్తాం. ఈ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే ముందర దాన్ని ఎదుటి వాటిని ఆకర్షించే గుణం ఉంటుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళలో, బకెట్ నీళ్ళలో కొద్దిగా ఉప్పు రాళ్ళు వేసుకొని స్నానం చేసిన నెగిటివ్ ఎనర్జీ మనకి ఏది ఉన్నా కానీ తీసేస్తుంది. కాబట్టి ఈ పసిపిల్లలకు దిష్టి తీయడం ఏంటంటే, కొంతమంది చెప్తుంటారు ఉప్పుతోటి కాకుండా కొద్దిగా భోజనం చేసి, అన్నం వండి, కూర వండి పాప చుట్టూరుగా తింపేసి ఎక్కడో 4 తోవల మధ్యనో 3 తోవల మధ్యనో పాడేసి రమ్మంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటే, ఎప్పుడైతే ఈ దిష్టిని తీసుకుపోయి ఆ 3 తోవలో 4 తోవలకు పాడేయమని చెప్పినప్పుడు ఆ ఏరియాలో ఉన్న జీవులకు ఆహారం దొరకడం లేదని అర్థం. కాబట్టి అక్కడ ఉన్న జీవులు ఘోషిస్తున్నాయి. ఆ ఘోష అనేది ఈ పసిపిల్లలకు తగ్గడం వల్ల ఈ పసిపిల్లల నుంచి ఈ అన్నాన్ని తింపేసి బయట పాడేయడం వల్ల వాళ్ళకు ఆహారం దొరుకుతుంది. అంటే జీవులు, అక్కడ ఉండే జీవులకు ఆహారం దొరుకుతుంది కాబట్టి అవి సంతృప్తి చెందుతాయి. అప్పుడు ఈ పసిపాపకు తగ్గుతుంది. అది జ్వరం కానీ ఇంకా ఏదైనా సరే, దిష్టి అయినా సరే తగ్గిపోతుంది. కాబట్టి దీంట్లో అర్థం ఏంటంటే, దిష్టి తీయడానికి ఈ బుక్క తీసి ఎక్కడైతే పాడిస్తామో అక్కడ ఉన్న జీవులకు సరి అయిన ఆహారం దొరకడం లేదనేది అర్థం. కాబట్టి వాటికి ఎవరు అన్నం పెట్టరు. స్పెషల్గా ఈ జీవులకి అన్నం పెట్టాలని చెప్పేసి మన వాళ్ళు ఎవరు పెట్టరు. కాబట్టి ఆ జీవులు బ్రతకాలంటే వాటికి కూడా అన్నం కావాలి. కాబట్టి ఈ దిష్టి పేరున అన్నంని కొంత తీసి ఆ పసిపిల్లల మీదకి తింపేసి అక్కడ పాడేస్తే ఆ జీవులకు ఆహారం దొరుకుతుంది. కాబట్టి అవి శాంతిస్తాయి, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. దానివల్ల ఈ పాపకు జబ్బు తగ్గుతుంది. ఇది సైంటిఫిక్ రీజన్. కాబట్టి మన ఇంట్లో ఎవరికైనా పసిపిల్లలకు వాటికి వీటికి చెప్పినప్పుడు బుక్కను తీసి పాడేయండి, తప్పేం లేదు. కానీ దయచేసి దండం పెడుతున్నాం, ఈ బుక్కను దిష్టి తీసేటప్పుడు 4 తోవల మధ్యన అంటే అందరూ నడిచే ప్లేస్లో పెట్టకండి. అది చేసినా లాభం లేదు. కారణం ఏంటంటే, ఆ ఆహారం జీవులకు అందాలి. ఎక్కడైతే ఆ జీవులు ఘోషిస్తున్నాయో ఆహారం లేక వాటికి అందాలి. అంతే తప్ప నలుగురు నడిచే రోడ్ల మధ్యన పెట్టేస్తే వెహికల్స్, బస్సులు, లారీలు అవన్నీ ఎక్కిపోతే ఆ జీవులకు ఆహారం దొరకదు. దాని అర్థం అది కాదు. 4 ప్లేస్లో పెట్టాలి, నలుగురు తిరిగే ప్లేస్లో పెట్టాలంటే ఆ జాగకు పక్కన 4 రోడ్లు కానీ 3 రోడ్లు కానీ ఉంటే ఆ రోడ్డుకు ఈవల పక్కన పాడేయండి. దానివల్ల ఆ జీవులకు ఆహారం దొరుకుతుంది. దీని అర్థం అది. కాబట్టి నలుగురు తిరిగే ప్లేసులో అంటే మధ్యన పెట్టకండి దయచేసి. అది జీవులకు అందదు. ఈ జీవులకు అందాలని ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు పెట్టారు. కాబట్టి ఆ ఆహారాన్ని రోడ్డుకు ఆవల పక్కన పెడితే
అప్పుడు ఈ పెట్టిన ఆహారము ఆ జీవులు తిని సంతృప్తి చెందుతాయి. అప్పుడు ఈ పసిపాపకు తగ్గుతుంది. దీంట్లో ఉన్న నిగూఢమైన అర్థం ఇది. ఈ ఆచార వ్యవహారాలు మన పెద్దవాళ్ళు ఎంత గొప్పగా పెట్టారో చూడండి. పరోపకారం మిదం శరీరం అన్నట్లుగా జీవులు కూడా బ్రతకాలి అని చెప్పేసి పరోపకారం చేయాలని ఇంత పెద్దగా పెట్టారు. కాబట్టి దీన్ని అందరూ ఆచరించాలని కోరుతున్నాను. ఎవరైతే ముఖ్యంగా పసిపిల్లలు ఉన్నారో ఆ పసిపిల్లల వాళ్ళకు ఈ దిష్టి తీయడం వల్ల ఇది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆహారం దొరకడం వల్ల జీవుల ఆత్మఘోష తగ్గుతుంది. ఈ పసిపాపకు జబ్బు తగ్గుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.